శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరులందరూ కూడా ఇంచుమించుగా నేను చెప్పినటువంటి ఒక 90% నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారేనండి. ఒకటి తులారాశి స్టార్ట్ చేశారా అని అనుకోవచ్చు. మీరు తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి. నిజంగా నా దగ్గరకు ఈ 4 రాశులలో పుట్టినవారు తరచుగా వస్తూనే ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చినప్పుడు, నీ జాతకం చూస్తే కోట్లకు పడగలు ఎత్తుతూ ఉన్నావు, కోటీశ్వరుడు అవుతూ ఉన్నావు, ఆర్థికంగా సంపాదన ఒకేసారి ఆకస్మిక సంపాదన పెరుగుతుంది, నీకు చూస్తున్నావు భూములు, ఆస్తులు, జాగలు ఏమీ లేవు కదా, అసలు ఎలా అనేది నేనే ఆశ్చర్యపోయాను. శాస్త్రం చూస్తే కరెక్ట్గా పక్కా ఉంది. ఇప్పటి వరకు ఈ శాస్త్రం ఫెయిల్ అయింది లేదు. ఏదో కొద్ది గొప్ప కానీ ఒక 100లో 99% సక్సెస్. ఒక 1% 10% పోతే పోతుంది. అతన్ని చూశాను, అసలు ఎలా వస్తుందో నాకు కూడా అర్థం కాలేదు. నీకేమన్నా తెలుసా చెప్పు అని అడిగాను. అబ్బాయిని అడిగానండి, నీకేమన్నా తెలుసా అంటే, నాకు కూడా తెలియదు సార్, మీరు అన్నట్టుగానే అసలు నాకు ఎక్కడి నుండి వస్తే కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నువ్వైతే కోర్సు రాసేయి, శాస్త్రం అయితే ఎప్పుడు తప్పు చెప్పదు అని చెప్పేసి ఆ కోర్సు రాయమని చెప్పాను. కోర్సు రాసిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడు. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అది ఏదో కంపెనీ ఉన్నాడండి, ఇది కాగ్నిజెంట్ ఏదో ఉంది పేరు. దాంట్లో జాబ్ వచ్చింది బెంగళూరులో. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అంటే ప్రేమించి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయి కూడా కొన్ని కోట్ల ఆస్తిపరురాలు. కానీ వాళ్ళ నాన్నగారు ఏంటంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఈ ఆస్తులను అనుభవించడానికి నేను సింపుల్గా ఒక నార్మల్గానే నేను బ్రతుకుతాను, అంతేగాని నేను పని చేయకుండా ఇంట్లోనే ఉంటానంటే నేను ఉండను. నేను చదువుకున్న అమ్మాయి చక్కగా చదువుకుంది, జాబ్ వచ్చింది, ఏ రికమెండేషన్ లేకుండానే జాబ్ చేయాలనుకున్నది, జాబ్ వచ్చింది. అంటే వాస్తవానికి అలాంటి కంపెనీలు పెట్టడానికి కూడా వాళ్ళకు అర్హత ఉంది, సత్తా ఉంది, డబ్బు ఉంది. కానీ అలా కాకుండా ఒక సింపుల్గా ఒక నార్మల్గా జీవితం బ్రతుకుతే ఎలా ఉంటుంది అని ఆలోచించిందండి. ఇది చేస్తుంది. అదృష్టం బాగుంది, పిల్లవాడు అదృష్టం బాగుంది, నేను ఇచ్చిన కరెక్షను ఆ భగవంతుడు ఏదో నుదిట రాత రాశాడేమో. ఏం చేసిందంటే, అమ్మాయి ఆ పిల్లవాడిని చూసి ఇష్టపడింది. తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలిద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అమెరికాలోనే స్థిరపడిపోయారు. ఎందుకంటే ఇద్దరు అక్కడ ఒక కంపెనీ, వాళ్ళ నాన్నగారు కంపెనీకి CEO ఉండి వాళ్ళని అక్కడికి పంపించి, అక్కడ వాళ్ళకి ఆల్రెడీ యుఎస్లో కూడా కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్. ఆ సామ్రాజ్యానికి ఈ పిల్లోడు అధిపతి అయ్యాడండి. నిజంగా నేను వాస్తవం చెప్తున్నా, అబద్ధం ఏం చెప్పట్లేదండి. కనీసం ఒక 30-40 మందికి ప్రత్యేకంగా నా మాటను గౌరవించి వీసా అంటే ఆయనకు రెఫర్ చేసుకొని జాబ్స్ అనేవి కూడా పంపించానండి. చాలామందికి పంపించాను. అది కూడా చాలా పూర్వ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు, బాగా చదువుకునే మంచి ఒక రేంజ్లో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి పిల్లలకి నేను చూసి రికమెండ్ చేశానండి. అతని జాతకాన్ని చూశాను, మొత్తం చూస్తే వాడికి ఏ దోషం లేదండి. వాస్తవానికి ఏంటంటే వాడికి ఏ అలవాటు లేదు. ముఖ్యంగా దోషం కంటే అలవాట్లు నువ్వు చూడండి. ముఖ్యంగా వాడికి ఏ అలవాటు లేదు. వాడు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కూడా నా పేరు నిలబెడతాడు. వాడిని జాబ్ పెట్టిస్తే వాడు నా పేరు నిలబెడతాడు. అలాంటి వారికి మాత్రమే జాబ్స్ ఇప్పిస్తున్నాను. నిజమండి. ఇలా ఎక్కడెక్కడో ఇప్పుడు దుబాయ్లో నా క్లయింట్స్ ఉన్నారండి. దుబాయ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీల్లో, ఆయిల్ కంపెనీల్లో ఒక్కొక్కరికి ఇప్పుడు నేను పెట్టించినటువంటి పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారు. ఒక్కొక్కడికి ₹1,00,000, ₹1,50,000. కొన్ని షిప్ యార్డ్ కంపెనీలలో, హార్బర్లలో పెట్టించానండి. తెలిసిన వాళ్ళది మనమేం లేదండి. వాడి నుండి ఒక రూపాయి ఆశించేది లేదు.
సహాయం చేస్తాం అంతే. మంచితనం. ఎందుకంటే నన్ను ఎంతమంది అయితే ఎక్కువగా నమ్మారో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే చూడు అని చెప్తే, మీరు చెప్పింది నేను చేస్తాం సార్, అది నా మీద నమ్మకంతో విశ్వాసంతో చేస్తున్నారు. నేను ఎవరిని పడితే వాళ్ళను వీడు మంచోడు వాళ్ళు మంచోడు అని నేను చెప్పడానికి ఉండదు. జాతకాన్ని చూసిన తర్వాత అతను నాకు కాన్ఫిడెంట్ నమ్మకం కలిగితే ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వివాహ సంబంధాలు కూడా నా దగ్గరికి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వస్తుంటారు. మంచి సంబంధాలు నన్నే వెతకమని చెప్తున్నారు. నేను రాసి పెట్టుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నా. నా దగ్గరకు వస్తారు కదా, కరెక్షన్ తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మాయికి ఇట్లా చదువుతుంది, ఏదైనా సంబంధం ఉంటే చూడండి సార్ అని చెప్పేసి నాకు కూడా చెప్పిపోతున్నారు. నేను నోట్బుక్లో నా డైరీలో రాసి పెట్టుకొని ఇలా ఈ అమ్మాయికి మంచి వరుడు, ఈ జాతకానికి మంచి సంబంధం ఏమైనా ఉంటే, క్యాస్ట్తో సంబంధం లేదండి, ఇదే క్యాస్టా సేమ్ క్యాస్టా అని కూడా కాదు. సో వాళ్ళు బాగుపడడానికి క్యాస్ట్లు మధ్య ఒకవేళ అలాంటి క్యాస్ట్ కావాలి, రెడ్డిస్ వాళ్ళని చూడాలంటే అట్లా కూడా నేను చూస్తున్నాను. వాళ్ళు ముందే చెప్తున్నారు మా క్యాస్ట్తో సంబంధం లేదండి, మంచి అబ్బాయి మంచివాడైతే మా అమ్మాయిని వివాహం ఇచ్చి చేస్తామండి, అంత మీ దయ అని అట్లా వచ్చి చెప్తున్నారు. లేదు మాకు క్యాస్ట్ మా క్యాస్ట్లో కావాలని కూడా వాళ్ళు ఉన్నారండి. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వివాహ బంధాలను కూడా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మంచి చూసుకొని ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు హ్యాపీగా ఎంతోమంది వాళ్ళు కూడా వేరే కంట్రీస్లలో వేరే దేశాలలో స్థిరపడినప్పుడు వాళ్ళని నేను కోరేది ఒకటే, మీ దగ్గర నేను ఒక రూపాయి కూడా నేను ఆశించను. కాకపోతే ఏంటంటే మన సామ్రాజ్యాన్ని విస్తరించాలి. మనం ఫస్ట్ మన దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయాలి. అంటే వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చే విధంగా వాడికి ఏదైనా హెల్ప్ చేయాలి. అది ఒక్కటే హెల్ప్. మీరు ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఒక్క హెల్ప్ చేయండి చాలు. ఇప్పుడు వాడికి జాబ్ వస్తుంది, వాడు ఇంకోరికి హెల్ప్ చేస్తాడు అంతే. కంటిన్యూ ఇలా మనం ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాము. ఏదేదో స్టాలిన్ సినిమా ఏదో అంటారు కదా, ఆ సినిమా కాదండి, నిజమే, రియాలిటీ ఇది నిజము, రియాలిటీ ఇది, ఒక చైన్ రియాలిటీ. దీనిలో డబ్బుకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం డబ్బులు తీసుకుంటేనే నేను చేయాలంటే ఇప్పుడు నా దగ్గరికి బోల్డ్ ఎంతమంది వచ్చారు. మొన్న ఏదో గ్రామీణ బ్యాంకులో ఒక ప్రాబ్లం జరిగింది ఒక అతనికి సస్పెన్షన్ వేశారు. ఆ పని పూర్తి కావాలంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పని కావట్లేదు. సో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చేసి ఇతను ఇమీడియట్గా ఇతను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఇచ్చింది. నేను వీళ్ళు చేసింది ఏం లేదు, జడ్జిమెంట్ అనేది వచ్చింది. నేను ఇచ్చిన 6 నెలలకే అతనికి జాబ్ వచ్చింది. అక్కడ ఇప్పుడు స్థిరపడిపోయాడు. కొన్ని సందర్భాల్లో మనం చేయలేని పనులు కూడా మనం ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా చేస్తుందండి ఖచ్చితంగా. అందుకే నేను చెప్తున్నాను, ప్రపంచ కుబేరులు అందరూ కూడా నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారే ఇందులో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి. తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు అపర కుబేరుల జాబితాలోకి మీరు వెళ్ళిపోతున్నారు. మీరు కోట్లు సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు. నిజం చెప్తున్నాను. అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఒకటేనండి, మన పక్కన ఉన్నవాడు బాగుపడాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బాగుపడాలి, మనకు తెలిసిన వాడు బాగుపడాలి. తెలియని వాడు బాగుపడితే మనకేమొస్తుంది? ఫలానా ఎలాన్ మస్క్ ఉన్నాడు, ప్రపంచ కోటీశ్వరుడు, అతని మీద దృష్టి పెట్టమే, అతను సంపాదిస్తున్నాడు ప్రపంచ కోటీశ్వరుడు అని దృష్టి పెట్టాం. ఎప్పుడు మనం దృష్టి పెట్టేది మన పక్కన ఉన్నవాడు, మన ఎన్నుకున్నవాడు, మన ముందున్నవాడు, మనతో కలిసి తిరిగేటువంటి వాడి మీద దృష్టి పెడతాం. వాడు దోస్తువాడా, వాడు బంధువా, వాడు ఫ్రెండా, లేదంటే కొలిగా అని కూడా చూడం. తెలిసిన వాడి మీదనే మన దృష్టి. వాడు ఎదుగుతుంటే మనం చూడలేం. ఇలాంటి కోరికలు మనలో ఆలోచనలు ఉంటే మన జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఎదుటివాడు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. మన ఊళ్ళల్లో బండ్ల మీద, మన ట్రాక్టర్లు కానీ లారీల మీద కూడా రాస్తుంటారు, నన్ను చూసి ఏడవకంటాడు, ఒక స్లోగన్ రాస్తారు. నీ దృష్టి అంటారండి, అదేదో బాగా రాస్తారు, అది నీ దృష్టి నా ఎదుగుదల. అంటే అతను ఎంత నన్ను చెడు దృష్టితో చూస్తే, నువ్వు ఎంత చూస్తే నేను అంత ఎదుగుతానంటాడు. అంతే, ఎదిగేవాడు ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటాడండి. చూసేవాడు, వాడు పక్కనున్న షాప్లోకి అందరు వస్తున్నాడు, నా షాప్లోకి రావట్లేదని ఇప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ పక్కనున్న షాప్ వాడినే కాన్సన్ట్రేషన్ పెడితే
వీడు వ్యాపారం దెబ్బతింటుంది, వాళ్ళ వ్యాపారం పెరిగిపోతూ ఉంటుంది. చాలామంది చేసే తప్పే అది. పక్కన ఉన్నవాడు బాగుపడుతున్నాడు, పక్కన ఉన్నవాడు ఇటు పక్కన ఉన్నవాడు బాగుపడుతున్నాడు, అక్కడ పక్కన ఉన్నవాడు బాగుపడుతున్నాడు అని వాళ్ళని చూడడమే నీ జీవితం అయిపోతుంది. ఇక నువ్వు సంపాదించేది ఏది, నువ్వు ఆలోచించేది ఏది, నువ్వు జ్ఞానవంతుడు అయ్యేది. దృష్టిని కేంద్రీకరించినటువంటి వాడు ఎప్పుడు కూడా పైకి రాడు, అది మాత్రం నగ్న సత్యం. మీరు వీలైతే కష్టపడి పనిచేయండి. అదృష్టవంతమైనటువంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీ పేరులో ఇస్తాను. మరి మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను డైరెక్ట్గా కలవండి, లేదంటే హైదరాబాద్ మహానగరంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ అందుబాటులో ఉంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.